ఆలస్యంగా జరుగుతా ఉన్నా కూడా నడి రోడ్డు అన్న సంగతి కూడా తెలిసి ఉన్నా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకు అనేది కూడా కనిపించలేదు. కష్టం అనిపించిన నడి రోడ్డు అన్న సంగతి తెలిసి ఉన్నా ఆలస్యంలో నుంచి వచ్చిన చికాకు అనేది కనిపించకుండా చిక్కటి చిరునవ్వుతోనే ఇంతటి ఆత్మీయతను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితునికి, మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు నుంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇవాళ వరంగల్ ఓరగల్లులో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయి అన్న సంగతి మీ అందరికీ బాగానే తెలుసు. కేసీఆర్ గారు మోజుపడ్డారు. ఓరగల్లులో ఉప ఎన్నికలు వచ్చినా పర్వాలేదు, నేను కోరుకున్న అభ్యర్థి మాత్రం నా మంత్రిమండలిలో ఉండాలి అని కేసీఆర్ గారు మోజుపడ్డారు. మోజుపడిన వెంటనే ప్రజలు ఎంపీగా అభ్యర్థిని ఓటేసి గెలిపించారు. 5 ఏళ్ల పాటు ప్రజలకు ఆయన ఎంపీగా ఉండాలి అన్న ఆలోచనలు పక్కన పెట్టేశారు. వెంటనే రాజీనామా చేసేయమన్నాడు, రాజీనామా చేసేశారు. ఆ తర్వాత 10 ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లాలోనే తన పార్టీలోనే 2 ఉన్నా కూడా వాళ్ళని కాదని ఎంపీ పదవి యొక్క వ్యక్తితో రాజీనామా చేయించి తాను మోజుపడ్డాడు కాబట్టి ఆ వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చే దానికోసం ఇవాళ వరంగల్లో ఇవాళ బై ఎలక్షన్కు ఇవాళ తావొచ్చింది. నిజంగా ఇదే ఒక కారణము అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఓటు అడగడానికి వస్తే అడగండి గట్టిగా. ఇదే కారణము బై ఎలక్షన్ రావడానికి అని చెప్పి గట్టిగా అడగండి. గట్టిగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారని చెప్పింది. ఆ ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి మీ మంత్రి పదవి చేత, మీ ఎంపీ చేత రాజీనామా చేసి ఉంచితే మేము గర్వపడేవాళ్ళం అని చెప్పి గట్టిగా అడగండి. ఆ కారణాలేమైనా చూపించుంటే ఈ ఎన్నిక వచ్చుంటే గర్వపడే వాళ్ళము. కానీ నీ మోజు తీర్చుకునే దానికోసం ఇవాళ ఎన్నికలు తీసుకొచ్చినందుకు సిగ్గుపడుతున్నాం మీ పార్టీని చూసి అని గట్టిగా కూడా అడగండి. ఇవాళ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనం చూశాం. ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ముందు కూడా చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం. ఆ దివంగత నేత, ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తర్వాత కూడా చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం. కానీ ఒక్కటి నేను అడుగుతా ఉన్నా, కొందరి మీద ఇలా చేతులు వేసుకొని ఎవరైనా దివంగత నేత, ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇంకా మంచి పరిపాలన ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి కారణం, ఆ దివంగత నేత మన మధ్య ఇంకా లేకపోయినా కూడా, మన మధ్య నుంచి సుదీర తీరాలకు వెళ్ళిపోయినా కూడా
ఇవాళకి ఆ దివంగత నేత మన గుండెల్లో బతికే ఉన్నాడు అని అంటే దానికి కారణం ఏ ముఖ్యమంత్రి గతంలో చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి తాను చనిపోయిన తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి పేదవాడు మనసును కట్టారు కాబట్టి ఆ దివంగత నేత చనిపోయిన తర్వాత కూడా ఇవాళకి మన గుండెల్లో బతికే ఉన్నాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు చాలా మంది ముఖ్యమంత్రులు మనం చూశాం. కానీ ఏ ఒక్కరూ ఆ దివంగత నేత మాదిరి ఆలోచన చేయలేదు. ఆ దివంగత నేత పేదరికం అన్నది పోవాలి అని అంటే పేదరికానికి గల కారణాలు ఏమిటి అని చెప్పి అన్వేషించారు. ఆ దివంగత నేత పేదరికం అన్నది పోవాలి అని అంటే పేదరికం, ఒక పేదవాడు పేదవాడుగా ఎప్పుడు మారుతాడు, ఒక పేదవాడు అప్పుడు కాదు ఎప్పుడు అవుతాడు అని అంటే దానికి కారణాలు ఏమిటని చెప్పి అన్వేషించాడు. పేదవాడు ఎప్పుడైనా కూడా అప్పుడు పాలవుతాడు అని అంటే దానికి కారణాలు రెండు ఉంటాయి. ఒకటి, ఆ పేదవాడు తన పిల్లలను చదివించాల్సి వచ్చినప్పుడు ఆ చదువుల కోసం అప్పుడు చేసే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు పేదవాడు అప్పుడు పాలవుతాడు. ఆ పరిస్థితి రాకూడదు. పేదరికం అన్నది పోవాలి అని అంటే ప్రతి పేదవాడి కుటుంబంలో నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా డాక్టర్ కావాలి, ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఆ చదివినప్పుడే ఆ పేదరికం పోతుంది అని ఆ దివంగత నేత తలరాతను మార్చే విధంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా ప్రతి పేదవాడిని కూడా చదివించేదాని కోసం ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి ఆ దివంగత నేత. అంతకన్నా పెద్ద పేదవాడు ఆ పేదవాడికి వచ్చినప్పుడు ఆ పేదవాడిని ఆ పెద్ద హాస్పిటల్లో తీసుకుంటే వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులు అప్పుల కోసం పరిగెత్తారు. చూడు, 2 రూపాయలు వడ్డీకి 3 రూపాయలు వడ్డీ కోసం అని చెప్పి అప్పుడు ఆ పేదవాడు అప్పుడు పాలవుతాడు అని ఆ పరిస్థితి రాకూడదు అనే దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 108 అని నంబర్కి పేరు కొట్టేశాడు. ఇంటి దగ్గరికి రావాలి అంబులెన్స్. ఏ పేదవాడికి బాగోలేకపోయినా కూడా పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్ తెచ్చి ఉచితంగా చేర్పించాలి. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా సరే, లక్షలతో కూడిన ఆపరేషన్ అయినా పేదవాడికి ఉచితంగా చేసి చిరునవ్వుతో పేదవాడికి ఇంటికి పంపించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పడానికి కూడా జరుగుతుంది. మన దివంగత నేత ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ లక్షాధికారి కావాలి, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి అని, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఇంట్లో సంతోషంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని ఆ దివంగత నేత ఎవరు ఆలోచన చేయని విధంగా పావుల వడ్డీతో రుణాలు తీసుకొచ్చిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు, 2 కాదు, చివరకు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా చాలా చెప్పాలి. ఇక కేవలం 2 చెప్తాను. ఒక్కసారి చూడండి, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో దేశం మొత్తం మీద 48 లక్షల ఇల్లులు కట్టిస్తే మన ఒక్క ఆంధ్ర రాష్ట్రం మీద 48 లక్షల ఇల్లులు కట్టించి దేశంతో పోటీ పడ్డ వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో అక్షరాల 20,60,000 ఎకరాలు ప్రతి పేదవాడికి పంపిణీ చేసిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఒక్కసారి ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ జరుగుతా ఉన్న పరిపాలన ఒక్కసారి గమనించండి. ఇవాళ ఎక్కడైనా కేసీఆర్ గారు మీకు ఎప్పుడైనా కనిపించినప్పుడు, టీఆర్ఎస్ వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు అడగండి, అయ్యా ఎన్నికలప్పుడు దళితులందరికీ ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు. 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మీరు చెప్పారు. ప్రతి ఒక్కరికి 3 ఎకరాలు ఇస్తామన్నారు. ఇంతవరకు ఎన్ని ఎకరాలు ఇచ్చారు అని చెప్పి గట్టిగా నిర్ణయిస్తూ అడగండి. ఇచ్చిందంటే తెలుసా, 1600 ఎకరాలు కూడా ఇవ్వని అధ్వానమైన పరిస్థితిలో 18 నెలలు పరిపాలన సాగింది. అడగండి గట్టిగా వచ్చినప్పుడు మీరు
ఇదే కేసీఆర్ గారు ఇదే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు అడగండి, అయ్యా ఎన్నికలప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కట్టిస్తామన్నారు, మేము అధికారంలోకి వస్తే 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పారు. ఇవాళ ఎన్ని ఇల్లు కట్టించారు కేసీఆర్ గారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి. కారణం కేసీఆర్ గారు 18 నెలల పరిపాలనలో కట్టించింది 396 ఇల్లు. ఆ ఇల్లు కూడా ఎక్కడ అంటే ఇవాళ హైదరాబాద్ లో ప్రారంభోత్సవం చేశాడు. అది తప్ప ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇంకొక ఇల్లు కూడా కట్టించింది అద్భుతమైన పరిస్థితిలో 18 నెలల పరిపాలన సాగింది. అడగండి, ఇదే కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఇటువంటి విషయాలు అడుగుతా ఉన్నప్పుడు అడగండి, అయ్యా కేసీఆర్ గారు ఇవాళ 150 మంది రైతులు ఒక్క ఓరగల్లు జిల్లాలోనే చనిపోయారు. ఎందుకు ఓరగల్లు జిల్లాలో మీ పరిపాలనలో 150 మంది రైతులు ఎందుకు చనిపోయారు అని చెప్పి ఒక్కసారి అడగండి. ఒక్కసారి పత్తి పండిస్తా ఉన్న రైతుల పొలాల్లోకి ఒక్కసారి వెళ్ళండి. పత్తి పండిస్తా ఉన్న పొలాలలో ఇవాళ కనీస మద్దతు ధర ఒకవైపున CCA 4,100 చెప్తా ఉంటే ఆ పత్తి పండిస్తా ఉన్న రైతుకి ఇవాళ 3,500 రూపాయలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితిలో రైతులు పట్టమ్ముకునే పరిస్థితిలో దౌర్భాగ్య పరిస్థితిలో రైతులు ఉన్నారు అని తెలుసుకోండి అని చెప్తా ఉన్నా. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పత్తి 6,700 రూపాయలు క్వింటాలు కమ్మిన గడగల అమ్మిన రోజులు గుర్తుకు తెచ్చుకోండి అని చెప్పి కేసీఆర్ గారు అడిగింది. ఇలా కేసీఆర్ గారు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి కేసీఆర్ గారికి ఒక్కసారి చెప్పండి. అయ్యా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మీరు నడుపుతా ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఈ సంవత్సరం గత దేవుడు గత సంవత్సరం 2014-15కు సంబంధించి 2,452 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కు అవసరమైతే ఆ ఫీజుల వల్ల ప్రతి పేదవాడు చదువుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ 2014-15కు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ 2,452 కోట్లకు గాను ఈ సంవత్సరం దేవుడు గత సంవత్సరానికి సంబంధించిన బకాయినే 1,530 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టారు కేసీఆర్ గారు అని చెప్పి గట్టిగా నిలదీస్తూ అడగండి. ఈ సంవత్సరం కాలేజీలు స్టార్ట్ అయ్యి 5-6 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం గత దేవుడు గత సంవత్సరానికి సంబంధించిన బకాయిలే 1,500 కోట్ల రూపాయలు కనిపిస్తా ఉన్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఒక్కసారి ఇవాళ జరుగుతా ఉన్న పరిపాలనలో ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇక్కడ ఏ ఒక్కరికి కూడా సిన్సియరిటీ లేదు, ఏ ఒక్కరికి కూడా నిజాయితీ లేదు, ఏ ఒక్కరికి కూడా చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడు గుండెల్లో బతికే ఉండాలి తప్పన ఆరాటం ఏ ఒక్కరికి కూడా లేని పరిపాలన సాగుతా ఉంది. ఇటువంటి పరిపాలనకు శర్మగీతం పట్టండి. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాను మీ అందరితో కూడా. కేసీఆర్ గారికి ఓటేయడం అంటే కేసీఆర్ గారు చేస్తా ఉన్న ఈ చేతగాని పరిపాలనకు మనం ఓటేయడమే. కేసీఆర్ గారికి గల 18 నెలలుగా చేతగాని పరిపాలన చేస్తా ఉన్న ఇటువంటి పరిపాలనకు మనం ఓటేస్తే కేసీఆర్ గారు మారరు. కేసీఆర్ గారు తాను చేస్తా ఉన్న పరిపాలన ఇంకా బాగా చేస్తున్నాను అని చెప్పి ఇంకా రైతుల మీద ఇంకా పెద్ద పెద్ద పండుగ వేసే రోజులు కూడా పనులు వస్తాయి. కాబట్టి కేసీఆర్ గారికి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే గట్టిగా అడగండి, అయ్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకెందుకు ఓటేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన మేము చూసాం. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చూసాం. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఉచిత విద్యుత్తును చూసాం. రాజశేఖర రెడ్డి గారి వల్ల బాగుపడ్డాం. నిజంగానే మీరు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మీ కాంగ్రెస్ పరిపాలన మీరు చెప్పుకునేటట్టుగా అయితే రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ ఫీజు రీయింబర్స్మెంట్, ఈ ఉచిత కరెంటు, ఈ ఆరోగ్యశ్రీ ఇటువంటి మిగతా రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదు అని చెప్పి గట్టిగా కాంగ్రెస్ పార్టీ ఓటేయండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలనను సిగ్గు లేకుండా అది మా పరిపాలన అని చెప్పి చెప్పుకునే దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే నైతిక విలువలు లేని, నిజాయితీ లేని కాంగ్రెస్ పార్టీ. తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టేదానికైనా కూడా వెనకాడని పార్టీ. అటువంటి నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే
బీజేపీ తరఫున ఓట్లు వేయండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లాడడానికి వస్తే గట్టిగా బుద్ధించి గట్టిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పండి. అయ్యా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ పక్క రాష్ట్రంలో జరుగుతా ఉన్న మీ పరిపాలన మేము చూస్తా ఉన్నాం. మీ పక్క రాష్ట్రంలో జరుగుతా ఉన్న మీ పరిపాలనను చూసి మీరు అక్కడికి వెళ్ళి బుద్ధి తెచ్చుకోండి. మీ పరిపాలన అంత దారుణంగా ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు ఓటేయకూడదు అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పునాదులన్నీ కూడా వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు. అటువంటి పార్టీకి ఓటేస్తే, అటువంటి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మనం ఎప్పటికీ బాగుపడే పరిస్థితి ఉండదు. బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు ఓటు అడగడానికి వచ్చినప్పుడు అడగండి, అయ్యా బీజేపీ వాళ్ళు మీకెందుకు ఓటు వేయాలి అని చెప్పి బీజేపీ వాళ్ళు అడగండి. ఎన్నికలప్పుడు అనేక హామీలు చెప్పారు, 2 రాష్ట్రాలకు సంబంధించి అనేక హామీలు చెప్పారు. ఆ చెప్పిన హామీలలో కనీసం ఒక్కటిగా నిలబెట్టారా అని చెప్పి గట్టిగా బీజేపీ పార్టీ నిలబెట్టారు. ఒకే ఒకటి చెప్తా ఉన్నా, నిజంగా ఓటడిగే అధికారం, ఓటడిగే హక్కు ఏదైనా ఒక పార్టీకి ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి కారణపడతాం. కారణం ఏంటంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతి మనిషికి మంచి చేశాడు, ప్రతి కుటుంబానికి మంచి చేశాడు, ప్రతి గ్రామానికి మంచి చేశాడు, ప్రతి జిల్లాకు మంచి చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇలా ప్రతి గుండె చప్పుడు ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్కరికి మంచి చేసిన వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను మళ్ళీ మనం తెచ్చుకుందాం. ఆ పరిపాలన రావాలి అని అంటే అది మన అందరం కలిసికట్టుగా తెచ్చుకుంటేనే ఆ పరిపాలన వస్తుంది. మన అందరం ఒక్కటవుదాం. ఒక్కటై ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్ళీ తెచ్చుకునే కార్యక్రమం అందరం కలిసి ఒక్కటే చేసుకుందామని చెప్పి చెప్తా ఉన్నా. ఇవాళ నా కుడి పక్కన సూర్యప్రకాశ్ రావు అని ఉన్నాడు, నా కుడి పక్కన మంచివాడు, సౌమ్యుడు, మీ అందరి ఆశీస్సుల కోసం వచ్చాడు, మీ అందరి దీవెనల కోసం వచ్చాడు. దీవించండి, ఆశీర్వదించండి. సూర్యప్రకాశ్ రావులను అఖండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. మన పార్టీ మొట్టమొదటిసారిగా పోటీ చేస్తా ఉంది కాబట్టి మన పార్టీ గుర్తు చాలా మంది కూడా తెలియకపోయిండొచ్చు. మన పార్టీ గుర్తు చాలా మందికి తెలియకపోయిండొచ్చు. కాబట్టి ఒకసారి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా మరోలా ఏ ఒక్కరూ భావించకుండా మన పార్టీ గుర్తు తెలిసిన వాళ్ళంతా కూడా ఒక్కసారి చేతుల పైకి ఎత్తితే నాకు అర్థమవుతుంది ఎంతమందికి మన పార్టీ గుర్తు తెలిసింది అని చెప్పి. చాలా మందికి మన పార్టీ గుర్తు తెలిసి ఉన్న సంగతి తెలిసి చాలా ఆనందంగా ఉంది. అయినా కూడా అక్కడక్కడ ఎవరైనా కూడా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక్కసారి గుర్తును చూపిస్తాను, దయవుంచి చూడవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాం. మన గుర్తు స్థానం, మన గుర్తు ప్రాంతాన్ని అలా ఇది మన గుర్తు స్థానం, మన గుర్తు స్థానన్నా, మన గుర్తు స్థానన్నా, మన గుర్తు స్థానం. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండమైన మెజారిటీతో సూర్యప్రకాశాలను గెలిపించవలసిందిగా సభనీయంగా చేతులు జోడించి మరొకసారి పేరు ప్రార్థిస్తాను.